వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే విద్యార్థి విభాగానికి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో పూర్తిగా కూడా ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి విభాగము అన్ని విభాగాల్లోనూ కూడా క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏబీవీపీ ఎస్ఎల్విడి కూటమి కలిపి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. అయితే కూటమికి చెందినటువంటి ఇక్కడ శివ పాలెపు అధ్యక్షుడిగా ఎన్నికైతే తర్వాత ఏబీవీపీ కూటమికి చెందినటువంటి శృతి ప్రియ ప్రధాన కార్యదర్శిగాను, సౌరభ్ శుక్ల ఇక్కడ సంయుక్త కార్యదర్శిగా విజయం సాధించారు. ఇక వీనస్ జ్వాలా సాంస్కృతిక క్రీడా కార్యదర్శులుగా ఈలో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 81% కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదైతే దాంట్లో ఎస్ఎఫ్ఐకి సంబంధించి ఎన్ఎస్యుఐల పైన ఏబీవీపీ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి మనం ఒక్కసారి చూస్తే కనుక ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం ఒక ఎత్తు అయితే పూర్తిగా కూడా ఏదైతే ఈ ఎన్నికల్లో ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగము దీంట్లో పోటీ చేస్తే నోటా కంటే పూర్తిగా తక్కువ ఓట్లను ఇక్కడ ఎన్ఎస్యుఐ వచ్చింది. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి శామ్యూల్ పోటీ చేస్తే ఆయనకు 240 ఓట్లు వస్తే నోటాకు 301 ఓట్లు వచ్చాయి. అంటే నోటా కంటే తక్కువ ఇక్కడ ఆధిక్యత సాధించారు. ఇక ప్రణవ్ ఆది చూసుకుంటే కనుక టోటల్గా 175 ఓట్లు వస్తే నోటాకు వచ్చేసి ఇక్కడ 264 ఓట్లు వచ్చాయి. టోటల్గా అంటే ఈ ఎన్ఎస్యుఐ ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎప్పుడైతే ఏబీవీపీ విజయం సాధించిందో ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి హెచ్సియు కూడా ఏబీవీపీ గెలుపొందడం పైన కూడా బీజేపీ శ్రేణులు అయితే ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇది టోటల్గా రాహుల్ గాంధీకి ఒక ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఆయన రీసెంట్గా ప్రతి బహిరంగ సభలో మాట్లాడుతూ జెన్జీ యువత ఇక్కడ రాబోయే రోజుల్లో పార్టీని తిరస్కరిస్తుందని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో కూడా చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ యువత మాత్రం మోడీ బీజేపీ వెంటనే ఉంది అని చెప్పి వాళ్ళైతే ఎన్నికల ద్వారా మరోసారి నిరూపించారనే చెప్పవచ్చు. ఇక రాహుల్ గాంధీ చెప్పినటువంటి జెన్జీ విప్లవం గురించి ఆయన ఏదైతే కలలు కంటున్నారో ఆ కలలు పూర్తిగా తొలగిపోయాయనేది మనకి ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీ కాకుండా పాట్నా యూనివర్సిటీ కానీ, పంజాబ్ యూనివర్సిటీ కానీ, జేఎన్యూ కానీ, ఆ తర్వాత జరిగినటువంటి ఢిల్లీ యూనివర్సిటీ కానీ, తర్వాత గౌహతి యూనివర్సిటీ కానీ, తర్వాత మణిపూర్ యూనివర్సిటీ కానీ, ఇక ఉత్తరాఖండ్లోని అనేక యూనివర్సిటీల్లో కూడా టోటల్గా ఏబీవీపీ అంటే భారతీయ జనతా పార్టీకి ఒక అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఏబీవీపీ ఇక్కడ సత్తా చాటుతూ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ అంతకంతకు పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే భూముల వేలంపాట రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల వేలంపాట మెయిన్గా ఈ ఎన్నికలపైన స్పష్టంగా కనిపిస్తుంది. 400 ఎకరాల భూమిని రాష్ట్ర మౌలిక సదుపాయాల కోసము ఒక సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ భూమిని అభివృద్ధి చేసిన ఐటీ సంస్థలకు విక్రయించడానికి ఇక్కడ టీజీఐఐసి ఒక ప్రణాళికను చేసుకుంది. అయితే ఈ ప్రణాళిక ప్రకారమే ఎప్పుడైతే విద్యార్థులు టోటల్గా యూనివర్సిటీలో జీవ వైవిధ్యం ఉన్న వాటి జోలికి రావద్దని చెప్పి విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా యూనివర్సిటీలో ఆందోళన చేసిన విషయం మనకందరికీ తెలుసు. భూముల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని చెప్పి ఎన్నో ధర్నాలు చేశాయి, రాస్తారోకోలు చేశాయి. భూముల వేలాన్ని తక్షణమే నిలిపేయాలని చెప్పి కూడా విద్యార్థులప్పుడు డిమాండ్ కూడా చేశారు. ఇక వర్సిటీ భూమిలో మనం చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో కూడా ఎన్నో వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. ఆ మధ్య వేలాది చెట్లు, పక్షులు, రకరకాల జంతువులు, 100 సంవత్సరాల నాటి శిలలు కూడా ఉన్నాయని చెప్పి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఇట ప్రభుత్వాలపైనే ఉంది అని చెప్పి ఇక్కడ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తూ కూడా అప్పట్లో హెచ్చరించారు. కాకపోతే ఈ ఎన్నికలు ఏవైతే జరిగాయో ఆ ఎన్నికలు ఇక్కడ యూనివర్సిటీ భూముల వేలంపాటకు పూర్తిగా ఇక్కడ అగెనెస్ట్గానే జరిగాయి. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇక భారత్లో జన్జీవన్ మూవ్మెంట్ వస్తుంది, అందుకు మా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే బహిరంగ సభల్లో చెప్తున్నారు. ఏదైతే నేపాల్లో జరిగినటువంటి జన్జీ ఉద్యమంలో ఇక్కడ విద్యార్థులే కీలక పాత్ర. ఇక మొన్న మధ్య జరిగినటువంటి బంగ్లాదేశ్ ఉద్యమాల్లో కూడా ఆయు పట్టు అయినటువంటి వాళ్ళు విద్యార్థులే. ఇక నేపాలీ విద్యార్థులు పాలకుల అవినీతి మీద ఫైర్ అయితే బంగ్లాలోనేమో రిజర్వేషన్ల వ్యవహారంలో వీళ్ళందరూ బగ్గుమన. దీంతో అక్కడి ప్రభుత్వాలు కూడా పూర్తిగా కోల్పోయాయి. అలాంటి సిచ్యువేషనే ఇక్కడ భారత్లో రాబోతుంది.
ఇక్కడి యూత్ అంతటి ఆగ్రహావేశాలతో ఉన్నారు అని చెప్పి రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతున్నారు. అయితే నిజంగానే భారత్లో ఈ జెన్జీ ఉద్యమం వచ్చే అవకాశం ఉందా అంటే మనం దాని గురించి మాట్లాడితే ప్రస్తుతం భారత్లోని విప్లవాగ్ని జ్వాలలు ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. వర్సిటీ టు ఫారెస్ట్ వెళ్ళే యూత్ ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంతా క్యాంపస్ సెలక్షన్స్. థర్డ్ ఇయర్లోనే విద్యార్థులను ఆ యూనివర్సిటీలు వస్తున్నాయి, వాళ్ళని తీసుకుంటున్నాయి, ఎగిరేసిపోతున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు అనేవి. అయితే టాలెంటెడ్ ఉన్న విద్యార్థి ఇక్కడ కోట్లాది రూపాయల ఆఫర్లు కూడా పొందుతున్నారు. దీంతో యూత్లో ఎప్పుడైనా సరే మూన్ ఎట్లా ఉంది అంటే మూడు కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్టుగానే ఉంటుంది. ఇక ప్రజెంట్ ఏపీ తెలంగాణ విషయమే మనం మాట్లాడుకుంటే ఏదో సోగా బీటెక్ చేశామా, అమీర్పేట్లో ఒక డిప్లొమా కోర్స్ చదివామా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టామా, యూఎస్ చెక్కేశామా అన్న కోణంలో ఇక్కడ టోటల్గా విద్యార్థులు థింక్ చేస్తున్నారు. సమస్యలు ఇవన్నీ కూడా పట్టించుకునే వాతావరణము విద్యార్థులకు కూడా లేదు. ఇప్పుడు అమెరికాకు చెక్కేసే సిచ్యువేషన్ కూడా లేకపోవడంతో వీరంతా కూడా ప్రస్తుతం ఏదో విధంగా స్థిరపడాలి అని చెప్పి కూడా కొత్త దారులు వెతుకుతున్నారు. బీటెక్ చదివి కూడా ఏం చేసి సంపాదించవచ్చో వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టోటల్గా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి జెన్జీ ఉద్యమాలు అయితే ఇక్కడ టోటల్గా దేశవ్యాప్తంగా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాకపోతే యూనివర్సిటీలోని విద్యార్థులు మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బనే అవుతుంది అని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.